ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో 2026 జూలై నెల వృషభ రాశి వారికి సంబంధించి ఎలాంటి లాభ నష్టాలు, కష్ట సుఖాలు వీళ్ళకి ఎదురవబోతున్నాయి ఈ నెల? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా ద్వాదశ రాశిలో వృషభ రాశి వారికి 2026 సంవత్సరం జూలై మాసం అంటే చాలా జాగ్రత్తగానే మనం పట్టుకుని వచ్చేస్తున్నాం. వీళ్ళకి మనం చెప్పే పరిహారాలు చేసుకున్నా లేకపోతే వాళ్ళకి నచ్చినవి చేసుకున్నా తెలియదులే, కానీ వృషభ రాశి వారికి పర్వాలేదు, ఆశ జననంగా ఉంది, రేపటి రోజు కోసం మనం ఉండాలి అనేటప్పుడుగా వీళ్ళు కూడా ఉన్నారనమాట. బహుశా సినిమాలో ఉంటుంది, ప్రభాస్ సినిమాలో, రేపటి కోసం అని చెప్పేసి ఆ టైప్లో వీళ్ళు రేపటి కోసం చూస్తూ ఉంటున్నారు. అలానే గ్రహాల యొక్క స్థితిగతులు కూడా వృషభ రాశి వారికి కొంచెం అనుకూలంగానే కనపడుతున్నాయి. ఎందుకంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక 3వ స్థానంలో వచ్చేసి గురువు మారటం, ఆ గురువుతో పాటు 4వ స్థానంలో శుక్రుడు రావటం కేతుతో పాటు. అలానే ఇటు చూసినట్టయితే కనుక వీరికి వృషభ రాశి వారికి ఈ స్థానంలో స్వస్థానంలో వచ్చేసి కుజుడు ఉండటం. ఈ కుజుడు కూడా మారుతున్నాడు. ఇక్కడ మనకి కుజుడు ఎప్పుడు మారుతాడంటే జూలై 6వ తారీఖు కుజుడు మారుతున్నాడు. అలాంటి గ్రహస్థితి అన్ని కూడా మనం గ్రహించుకోవాలి. అలానే స్థిరంగా ఉన్నటువంటి రాహువు కుంభరాశిలో, అలానే మీనరాశిలో వచ్చేసి శని భగవానుడు, ఇవన్నీ కూడా గ్రహస్థితులు మనం గ్రహించినట్టయితే, అలానే ఆడపిల్లలు ఎవరైనా ఉంటే మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకునే విధంగా అమ్మాయిలు ఎవరైనా ఆడపిల్లలు వృషభ రాశి వారు ఉంటే మన అబ్బాయి అనిపించుకోవచ్చు. తూర్పు తీసుకొచ్చే సంబంధం, అలానే దక్షిణ తీసుకొచ్చే సంబంధం కూడా వారికి కుదురుతుంది. గొంతెమ్మ కోరికలకు వెళ్ళేసి ఆ ఉయ్యాలు ఊపాలి, టొంగుటియ్యాలు ఊపాలని కాకుండాను ఏదో చేసుకుంటే ఆ తర్వాత జీవితం అమ్మాయి అన్ని రకాల బాగుంటుంది. ఈ సంవత్సరం పెళ్లి చేసుకునే పని అయితే, కాకపోతే అక్టోబర్ తర్వాత చేసుకోవాలి పెళ్లి. మరొక విషయం ఏంటంటే, ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే, లవ్ ఉంటే ఓకే, అది ఈ రోజుల్లో కామన్ అయిపోతా ఉంది. ఒకప్పుడు నాకు తెలిసి చాలా రోజుల క్రితం అబ్బాయిని ఒక అమ్మాయి, అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. ఈ మధ్యన ఏంటో కానీ అమ్మాయిలని అమ్మాయిలే, అబ్బాయిలే ప్రేమించుకున్నాడు. ఈ గతి ఏంటో నాకు అర్థం కాదు. అంటే వృషభ రాశి వారని కాదండి, కామన్గా జరిగేటువంటిది ఉంది. అలా కాకుండా ఒక అమ్మాయిని అమ్మాయో ప్రేమించుకున్నారు ఎవరైనా ఉంటే కూడా లవ్ గానే ఉంటుంది. కానీ వీరికి ఏంటంటే పెళ్లి యోగ్యత అయితే కొంతమంది కనిపిస్తుంది. 27 సంవత్సరాల తర్వాత 33 లోపు గనక ఎవరైనా వృషభ రాశి వారు అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి. అయ్యా అతను ఎక్కడ ఉంటారో చెప్పండి అన్నట్టుగా పెళ్లి చేసుకుంటే దరిద్రం పోతుంది, వాళ్ళు అనుకునే జీవితానికి ముడిపడి ఉంటుంది. ఎందుకంటే గురుబలం మాటికి రాదు, శుక్రబలం అంతకన్నా రాదు. ఈ సంవత్సరం ఎందుకని వీరికి బాగా పెళ్లి యోగ్యత ఉంది అనిపిస్తుందండి. పెళ్లి అయిన వారికి కాదు, ఒకసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా మగపిల్లలు ఉంటే పెళ్లి చేసుకుంటే జీవితం బాగుపడుతుంది. కుటుంబ వ్యవహారాలు, ఫ్యామిలీ విషయాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య సంబంధాలు, వీటి పరిస్థితి. అసలు వృషభ రాశిలో పుట్టడమే అదృష్టం. దాంట్లో కుటుంబ వ్యవహారాలు వృషభ రాశిలో పుడితే వాళ్ళకి తల్లిదండ్రులకి, తాత నాయనమ్మకి ఇంకెన్ని తరాలు ఉంటే అన్ని తరాలు, పై తరాలు కింద తరాలు అందరూ కలిసి వస్తూనే ఉంటుంది. వృషభ రాశి వారు ఆ 3 నక్షత్రాలు ఏ నక్షత్రాలు పుట్టినా, 9 పదాలు ఏ పదాల్లో పుట్టినా, అలానే ఏ సమయంలో పుట్టి వారికి రాహుదోషం, కుజదోషం, కలత్ర దోషాలు ఏది ఉన్నా, రాహుకేతు దోషం ఉన్నా, వారికి ఏదైనా శని దోషం ఉన్నా, వాళ్ళకి ఇంకా ఏదైనా బాధిస్తున్నా కూడా వారికి కాకుండా ఎదుటి వారికి కలిసి వస్తుంది బాగా. వారి చేతితో భోని చేసినా, వారి చేతితో ఏది మాట్లాడినా, వారి చేతితో ఆ కాలు పాదం పెట్టినా కూడా వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా తొలదూగుతూ ఉంటాయి అనమాట. పంట భూమిలోకి అడుగు పెడితే ఆ పంటలు వెదజల్లుతూ ఉంటాయి అనమాట. అలాంటి వృషభ రాశి వారికి అసలు అదృష్టం అనేది మామూలుగా ఉండదు. వారికి ఉండదు కానీ ఎదుటి వారికి ఉంటుంది. అలాంటి వృషభ రాశి వారికి శత్రు భయం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందరినీ కలుపుకుడిగా వెళ్తూ ఉంటారు. ఆ కలుపుకుడి వెళ్ళే తనంలో మరొక మాట, వృషభ రాశి వారికి జూలై మాసం బాగా కలిసి వస్తుంది. చూడండి, గురువు వల్ల కలిసి వస్తుంది, మాసము కలిసి వస్తుంది, గ్రహాలు స్తోదిస్తున్నాయి. ఇక చూడండి, ఈ మాసంలో వాళ్ళకి సెట్ అవ్వలేదు అంటే కనుక ఖచ్చితంగా వారికి ఏదో దరిద్రం నెత్తిని కాదు, మొత్తం బాడీ అంతా ఉన్నట్టుగా చుట్టూ అష్టదిబ్బంది అన్నట్టే. వారికి ఎవరో వచ్చేసి ఏదో ఇక చేపిస్తున్నట్టే ఖచ్చితంగా వారికి. పోతే ఎవరైనా విదేశానికి వెళ్ళాలనుకుంటే కూడా ఈ వృషభ రాశి వారు ప్రయత్నం చేస్తే 12వ తారీఖు తర్వాత వెళ్తారు. ఎందుకంటే గురువు 12వ తారీఖున స్థిరంగా కూర్చుంటారు ఎక్కడ, కర్కాటక రాశిలో. కాబట్టి 12వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కూడా వీరు విదేశానికి వెళ్తారు. ఎవరినైనా సరే నమ్మి వీరు డబ్బులు ఇవ్వకూడదు. బ్రోకర్లకు కానీ, ఏజెంట్లకు కానీ, ఇలాంటి కన్సల్టెన్సీ వాళ్ళకి కానీ నమ్మి డబ్బులు ఇవ్వకూడదు. వీరు సొంతంగా చూసుకున్నారా అంటే అప్పుడు మీరు ఆలోచించుకొని డబ్బులు ఇవ్వచ్చు. ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కానీ, ఎట్లా మీరు ఎక్కడైతే ట్రైన్ తీసుకున్నారో అక్కడ చేయవచ్చు. ఈ యొక్క వృషభ రాశి వారికి కొంతమేర పర్వాలేదు అనిపిస్తుంది ఈ మధ్యన. ఎందుకో ఎవరికైనా డబ్బులు అవసరమైతే వృషభ రాశి వారికి దగ్గరికి వెళ్తే కొంచెం ఆస్తులు అమ్మైనా సరే ఇస్తారేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆస్తులన్నీ కూడా వారికి వచ్చేలా కనపడుతున్నాయి జూలై మాసంలో ప్రయత్నం చేస్తే. వీలునామాలు పోయిన, కోర్టులో నలుగుతున్న ఆస్తులు, ఇవన్నీ కూడా కోర్టు ఓపెన్ అవ్వగానే ఫస్ట్ వీళ్ళకి పేలు పీల్చేసి గ్రాంటెడ్ అని చెప్పేసి ఇచ్చేలా కనిపిస్తున్నారు. కాబట్టి 1000 కోట్ల ఆస్తులు కూడా వీళ్ళకి వచ్చేలా ఉన్నాయి క్షణంగా.
కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు అర్హతగా తినడానికి సిద్ధంగా ఉండాలి. బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా మనమే తినాలి ఆస్తిని, ఇంకోటి పెట్టకూడదు. ఇంకోటి పెడితే మళ్ళీ పాపం కలుగుతుంది. వాళ్ళ ఆస్తి కష్టపడితే వచ్చేదను ఊరకొచ్చేది వేరే ఉంటుంది కదా. కానీ వృషభ రాశి వాళ్ళకి అలా కాదు. అది ఊరకొచ్చినా కష్టపడి వచ్చినప్పుడు వాళ్ళకంటూ హక్కు ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని ఎలా చేయాలని చేస్తుంటారు. ఆస్తుల మస్తు గొడవ ఉంటే, వీలునామాలు ఇది ఉంటే, అన్నదమ్ముల మధ్యన గొడవలు ఉన్నా ఈ మాత్రం ఖచ్చితంగా అయిపోతుంది. కాబట్టి ఈ మాసంలో ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. 6వ తారీఖు తర్వాత వీరికి సంబంధించినటువంటి ఏదైనా వాహనం కొనుక్కోవాలన్నా కూడా, గృహశోభ కావాలన్నా కూడా ఈ మాసంలో ఎందుకో కొంచెం గట్టిగానే కనపడుతోంది. భయాన ఇవ్వడం, ఇది బాగుంది, నచ్చింది, ఇది నేను అనుకుంటున్నాను, ఇది తీసుకోవాలనుకుంటున్నా మాత్రం ఖచ్చితంగా వెనకడుగు వేయకుండా ఇచ్చేసేయండి. ఆ తర్వాత తీసుకునే నాటికి ఆగస్టులో అవుతుంది. ఆగస్టు నాటికి వీరికి ఏదైనా సహాయ సత్కారాలు కానివ్వండి, సెప్టెంబర్ అక్టోబర్లో కూడా వీరికి సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు వీరికి తోడవుతూ ఉంటారు. ఖచ్చితంగా డబ్బులు మొత్తం ఇచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం పూర్వకంగా జూలైలో వీరు చేసుకోవచ్చు. 12వ తారీఖు తర్వాత చేసుకుని చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అష్టదిగ్బంధులు ఉన్నారు కాబట్టి మధ్యన చాలా వరకు కామెంట్స్ లో కూడా తెలియజేస్తున్నారు, గురుగారు మాకు నరఘోష నరదృష్టి ఎక్కువగా ఉంది, శత్రువులు ఎక్కువగా ఉన్నారు, మా భార్యకు భర్తకు ఏదో చేయించారు, లేదంటే వాళ్ళ వైపు లాక్కుంటున్నారు, నెగిటివ్ ప్రభావం ఎక్కువగా ఉందని బాధపడుతున్నారు. దీనికి పరిష్కారం ఖచ్చితంగా అండి. మనము చూసినట్టయితే కనుక చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు, నాకు ఏదైనా పని అవ్వకపోతే నా దరిద్రం బాలేదండి, నాకు ఏదైనా ముందుకెళ్తలేదంటే నా టైం బాలేదండి, నా కర్మ బాలేదండి, నా జాతకమే ఇట్లా తగలబడింది, పుట్టిన కానీ చూస్తూనే ఉన్నాను, నా జాతకం ఇంతే, నేను ఎదగలేను అని ఫిక్స్ అయిపోతారు. ఇక అంటే అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి 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 సాలిపోయి అన్ని దేవాలయాలకు వెళ్ళి 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 చెప్పులు అరిగిపోయేసి ఇక ఇంతే అని ఫిక్స్ అయిపోతారు. అక్కడ కారణం ఒకటి ఉన్నది. మన పెద్దలు చేసినటువంటి కర్మలా, లేదా మన పెద్దలు ఏదైనా చేసినటువంటి కార్యాచరణ చేసి ఏదైనా అమ్మవార్లకి స్వామివార్లకి మొక్కుబళ్ళు ఉండేసి అవి తీర్చలేకుండా ఆ కర్మలన్నీ పిల్లల మీదకి వస్తాయి. మన పెద్దవాళ్ళకి పితృదోషాలు ఉంటే వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమం తర్పణం ఏదైనా చేయకపోతే కూడా అవి కూడా మనల్ని బాధిస్తుంటే పెళ్లిళ్ళు అవ్వవు, ఇంట్లోనూ శుభకార్యాలు అవ్వవు, ఇళ్లలోనూ కనీసం దేవుడి దగ్గర పోయి దీపారం చేయడం కూడా అవ్వదు. ఎవరైనా వచ్చేసి ఆడపిల్లకైనా మగపిల్లకైనా ముందు పెట్టడం కానివ్వండి, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ చేసి అష్టదిబ్బం చేస్తే ఎదగలేం మనం. ఎవరైనా అనుకోవచ్చు నాకు ఎందుకు గురుగారు చేస్తారంటే, నువ్వు దేవుడు కాదు కదా, దేవుడికే చేస్తున్నారు, మనం ఎంత, దేవుడు ఆలయాలకే చేస్తున్నారు, మనం ఎంత నిమిత్త మాత్రం కదా. మానవ గ్రహాలు చాలా గొప్పవి అండి, చాలా దుర్మార్గమైన మానవ గ్రహాలు. ఇవి మన మీద దండెత్తేసి అన్ని రకాల అష్టదిబ్బంది చేసేస్తూ ఉంటాయి. అవి మన జోలు రాకుండా ఉండవు, కానీ మనం పాజిటివ్గా ఉండాలి. వాటిని మనం ఏం చేయలేము. కాకపోతే మన మీద ఎన్నో రకాల క్రియలు ఉంటాయి. ఎందుకండి నిమ్మకాయలు ఎవరన్నా రోడ్డు మీదకి వేస్తే మనం దాటామనుకోండి, మనకు 3 రోజులు అనేజీ ఉంటుంది, ఏ పని అవ్వదు, మనకి యాక్సిడెంట్ అవ్వచ్చు. ఎందుకు ఒక నిమ్మకాయ కదా. అంటే ఇవన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి వారి ప్రికాషన్స్ వారు తీసుకుంటూనే ఇంకా ఏదైనా పెద్దగా జరిగిందేమో చూయించుకుంటే ఆ సమయం పోయిందంటే మళ్ళీ రాదండి. కాబట్టి ఈ రోజు ఈ క్షణం పోయితే మళ్ళీ తిరిగి రాదు. అందుకనే తొందరపడి ఏదైనా జరిగిందా, ఏదైనా రోగం లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడం కాదు, గురువు దగ్గరికి వెళ్ళాలి. ముందు మంచి గురువు అయి ఉండాలి. ఆ గురువు దగ్గరికి వెళ్తే ఏదైనా మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే వారికి ఏదైనా జరిగిందేమో పరిశీలన చేసి వారికి నిజంగానే జరిగితే పరిష్కార మార్గం చూపించి వారు ఏ స్థాయికి వెళ్ళాలో ఆ స్థాయికి పంపించడం పరిస్థితి ఉన్నది ఈ రోజున. కాబట్టి అలా మనం ప్రతిదీ జాతకం మీద పెట్టేసి, నక్షత్రాల మీద, గ్రహాల మీద పెట్టేసి మాత్రం ప్రయత్నాలు చేయొద్దు. ఇకపోతే అన్ని రకాల రంగాలు బాగుంటాయి. ఇక వారు కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే కనుక జూలై మాసం 24వ తారీఖు తర్వాత ఓపెన్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. హోటల్స్ రంగం కానీ, ఏదైనా కంపెనీ స్థాపించడం కానీ, ఇనుము కానీ, ఇసుక లాంటి కర్మకార శాఖలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. రాజకీయ రంగం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. పదవులు వీరి చెంతకే వస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు కూడా చేసుకోవాలి. అలానే మనము ప్రతి ఒక్కరు కూడా ఒకటి చెప్తా ఉన్నా ఏంటంటే, అందరూ మన దగ్గరికి వచ్చేటువంటి సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళకి కుదరొచ్చు, నాకు కుదరకపోవచ్చు. ఎక్కడెక్కడ విదేశాల్లో ఉంటుంటారు, వారి పనులు ఉంటాయి. అది కష్టమో నిశ్చయం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఏదైనా పంపించాలన్నా చేయాలన్నా కూడా సంప్రదిస్తే, గురుగారు ఈ సమస్య ఉంది అంటే యంత్ర రూపంగా అయినా మంత్ర రూపంగా అయినా ఆన్లైన్లో కూడా మనం చేసే విధంగా ఉంది ఈ రోజున. అలానే మనకి వారికి నిజంగానే సమస్య ఉందంటే సంప్రదిస్తే ఎన్నో వస్తువులు ఉచితంగా ఇస్తున్నాము, సరసమైన ధరలకు చేసిస్తున్నాము, పూజ చేసి మంత్రం చేసి వారు బాగుండాలనే శుభ సంకల్పంతో మనము చేస్తున్నాం. కాబట్టి ఇంట్లో ఒక్కరు బాగుంటే చాలు సార్, ఆ ఒక్కరి వలన ఎంతోమంది ఎదుగుతారు. కాబట్టి అలాంటి ఆ బాగుండాలి అనే ఒక సందర్భంగా శుభ సంకల్పంతో మనము ఎన్నో రకాల మంత్రోచ్చార చేసి ఇస్తున్నాం. కాబట్టి ఎవరికైనా కావాలంటే కింద జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా మనం వారికి రిప్లై ఇచ్చేదానికి ఉంటుంది. వారికి ఏం కావాలో కూడా మనం చూసుకునే దానికి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి. డబ్బు ముఖ్యం కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. మనకు వచ్చిన విద్య 10 మందికో అది ఉపయోగపడుతుందంటే దానికన్నా పెద్ద గొప్ప విశేషమేం కాదు. కానీ వృషభ రాశి వారే కాదు, ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, గమనించండి. మనకేదో జరుగుతుంది, ప్రపంచంలో వైరస్ వస్తుందంటే ఎవడో సృష్టించిందే వస్తుంది. అదొక మాఫియాలండి, అదొక మెడికల్ మాఫియా, అది వేరే విషయం.
కాకపోతే వైరస్ వస్తుందంటే మన దాకా ఎందుకు రావాలి? వైరస్ ఉంటుంది ఓకే, ఎవరికో క్యాన్సర్ ఉంది, నాకు ఎందుకు రావాలి? నేను సరిగా ఉంటే నాకు రాదు కదా. సో అలా సరిగా ఉండాలంటే ప్రికాషన్ తీసుకోవాలి. ఆ ప్రికాషనే గురువు. కాబట్టి సంపాదిస్తే చేయొచ్చు. అలానే దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఈ దేవుని అనుగ్రహం అయితే కనుక ఎక్కడైనా దక్షిణామూర్తి ఉన్నా, లేదా నాగమి పడిగలు ఉన్నా, మానసమ్మవారు ఉన్నా, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నా, అయ్యప్ప స్వామి ఉన్నా, వినాయక స్వామి ఉన్నా సరే, బుధవారం లేదా గురువారం రోజున అభిషేకం చేయండి, పట్టు వస్త్రాలు సమర్పించండి, గుంజలు తీయండి. 119 గుంజలు తీయాలి. గుంజలు తీస్తే ఆరోగ్యం సహరిస్తే, లేదా 11 తీయాలి. హనుమాన్ మందిరంలో 11 ప్రదక్షిణాలు చేసుకోండి. అన్ని రకాల సానుకూల పడుతుంది. అలానే ప్రతినిత్యం కూడా మీరు స్నానం చేసి నీటిలో దాల్చిన చెక్క పౌడర్ ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయండి. మీకున్నటువంటి నరదిష్టి నరఘోష కూడా ఇలా పాట పంచలైపోతుంది. ఇక మీకు కలిసి వచ్చేటువంటి జూలై మాసం మొత్తం కూడా 2020 సంవత్సరం జూలై మాసం మొత్తం వృషభ రాశి వారికి అయితే కనుక కలిసి వచ్చే కలర్ ఊదా కలరు, బ్లూ కలరు, స్కై బ్లూ కలరు బాగా కలిసి వస్తుంది. అలానే నెంబర్ కూడా వీరికి వృషభ రాశి వారి నెంబర్ 6, 4 ఈ 2 నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. వారం గురువారం, శుక్రవారం 2 కూడా వీరికి అద్భుతంగా ఉంటా ఉంటాయి. ఇంకేదైనా సమస్య ఉంది అనుకుంటే కనుక కామెంట్ రూపంగా అయినా లేకపోతే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.